ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, దానికి సంబంధించిన వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. నిరుద్యోగం, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ టాపిక్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటివో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటా పోదామండి. నిరుద్యోగం, మరి ఎవరిని నిరుద్యోగులు అని, ఎలాంటి స్థితిని నిరుద్యోగం అని అనడం జరుగుతుంది అంటే, ఇక్కడ నిరుద్యోగం అంటే పని చేయాలని ఆసక్తి ఉన్న, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న, మార్కెట్లో అమలులో ఉన్న వేతనం వద్ద పని దొరకని వ్యక్తినేమో నిరుద్యోగి అని, అలాంటి స్థితినేమో నిరుద్యోగం అని అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు పని చేయాలని ఆసక్తి ఉన్నా, పని చేయాలని ఆసక్తి ఉన్నా, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మార్కెట్లో ఎంతో కొంత, ఆ పని వద్ద ఎంతో కొంత వేతనాలు, సాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మార్కెట్లో అమలులో ఉన్న వేతనం వద్ద ఒక వ్యక్తికి గనక పని దొరకకపోతే అతన్నేమో నిరుద్యోగి అని, అలాంటి స్థితినేమో నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ అనడం జరుగుతుంది. అంటే పని చేయాలని ఆసక్తి ఉన్న, పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న, మార్కెట్లో అమల్లో ఉన్న వేతనం వద్ద పని దొరకని వ్యక్తినేమో నిరుద్యోగి అని, అలాంటి స్థితినేమో నిరుద్యోగం అని అనడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలో జనాభాను లెక్కించడానికి వివిధ సంస్థలు ఉంటాయి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వివిధ సంస్థలు ఉంటాయి, అదేవిధంగా పేదరికాన్ని లెక్కించడానికి కానీ, హెచ్డిఐని లెక్కించడానికి కానీ వివిధ సంస్థలు ఉంటాయి. మరి భారతదేశంలో నిరుద్యోగాన్ని లెక్కించడానికి నియమించబడ్డ అధికారిక సంస్థ ఏది? భారత్లో నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి నియమించబడ్డ అధికారిక సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడదాం. అంటే భారత్లో నిరుద్యోగాన్ని లెక్కించే అధికారిక సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, జాతీయ గణాంకాల సర్వే సంస్థ లేదా జాతీయ నమూనాల సర్వే సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు ఎన్ఎస్ఎస్ఓను. ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది భారతదేశంలో నిరుద్యోగంతో పాటు పేదరికాన్ని కూడా ఇది లెక్కిస్తుంది. మరి ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎప్పుడు ఏర్పడింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మరి ఎన్ఎస్ఎస్ఓ యొక్క ఏర్పాటు, ఎన్ఎస్ఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇది 1950లో 1950లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, 1950లో. మరి ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎన్ఎస్ఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో కలదు. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగం లెక్క కడుతుంది కదా. మరి నిరుద్యోగాన్ని లెక్కించేటువంటి క్రమంలో దీన్ని ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓని ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే మోస్పి, MOSPI అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో లేదా మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్ఓను. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం, ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది కదా. మరి దీనిలోనే భాగంగా చూసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎన్ఎస్ఎస్ఓను ఏ ఇన్స్టిట్యూట్ వారు ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ఎస్ఎస్ఓను ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు? ఎన్ఎస్ఎస్ఓను ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓను ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే డాక్టర్ పిసి మహల్నోబిస్
డాక్టర్ పిసి మహల్నోబిస్ కమిటీ సిఫారసుల మేరకు ఈ ఎన్ఎస్ఎస్ఓ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది? ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది అంటే ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం జరుగుతుంది. అంటే ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధికారికంగా లెక్కిస్తుంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు సంవత్సరం అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన ఆ సంవత్సరానికి సంబంధించిన వాల్యూస్ ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అధికారికంగా మాత్రం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రౌండ్స్ వైజ్ గా లెక్కించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది కదా. లెక్కించిన తర్వాత వచ్చిన విలువ వాస్తవమా కాదా అని ధృవీకరించే అధికారిక సంస్థ భారత్ లో ఏది? ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగం లెక్కిస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించిన తర్వాత వచ్చిన విలువ వాస్తవమా కాదా అని ధృవీకరించే అధికారిక సంస్థ ఏది అంటే ఇక్కడ ప్లానింగ్ కమిషన్. ఏదైనా ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం. మరి ఇక్కడ ప్రణాళిక సంఘం ప్రజెంట్ అమల్లో ఉందా? ప్రణాళిక సంఘం ప్రజెంట్ అమల్లో లేదు. ప్రణాళిక సంఘం అనేది రద్దు కావడం జరిగింది. ప్రణాళిక సంఘం ప్రజెంట్ అమల్లో లేదు, దీన్ని రద్దు చేయడం జరిగింది. దీని స్థానంలో దేన్ని తీసుకురావడం జరిగింది? నీతి ఆయోగ్. అంటే ఇక్కడ ఏంటిది? ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 నాడు అమల్లోకి రావడం జరిగింది. 1950 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చేరాక ఏ సంస్థ దీన్ని ధృవీకరించిందంటే మన ఆన్సర్ ఏముండాలంటే ప్లానింగ్ కమిషన్. ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ రద్దయిందో దాని తర్వాత వచ్చినటువంటి సంస్థ ఏదంటే నీతి ఆయోగ్. అంటే ఏంటిది? ఇక్కడ 2014 వరకు ఈ వాల్యూను ఏంటిది అధికారికంగా ధృవీకరించినటువంటి సంస్థ ప్లానింగ్ కమిషన్ అయితే 2015 జనవరి 1 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది కదా. అప్పటి నుండి నీతి ఆయోగ్ ఇక్కడ ఈ విలువను ధృవీకరించడం జరుగుతుంది అధికారికంగా. అంటే ఇక్కడ ఒక్కసారి